Good morning, dear friends. Now we see here a topic I given here in the exam hall precautions within bracket. On the day of exam, మనం ఎగ్జామ్ రాసే రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కొన్ని సజెషన్స్ చూస్తున్నాం ఇక్కడ డియర్ ఫ్రెండ్స్. అవి ఇంపార్టెంటే మనకి కొన్ని కొంతమంది జూనియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం రాసే వాళ్ళకి కావచ్చు ఇది ఇంపార్టెంటే అవుతుంది. కాబట్టి చూడండి డియర్ ఫ్రెండ్స్, కొన్ని ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రాసాను చూడండి. చెక్ యువర్ సీట్, ఈజ్ ఇట్ కంఫర్టబుల్. ఎగ్జామ్ రోజు మనము హాల్ టికెట్ నెంబర్ చూసుకున్న తర్వాత మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి కదా. డిక్టేషన్ రూమ్లోకి వెళ్ళగానే ఫస్ట్ మనం ఏం చేయాలి అని చెప్పేసి అది చాలా ఇంపార్టెంట్. చూడండి, చెక్ యువర్ సీట్, ఈజ్ ఇట్ కంఫర్టబుల్. అక్కడ వేసే టేబుల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని బాగుండవు, అవి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. కరెక్ట్ ఉందా, మీ యొక్క బెంచ్ కరెక్ట్గా ఉందా, మీరు కూర్చునేది, మీ రెస్ట్ ప్లేస్ ఏదైతే టేబుల్ రెస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో మీరు నోట్బుక్ పెట్టుకోవడానికి అది కంఫర్టబుల్ ఉందా, అక్కడ ఏమైనా డ్యామేజ్ ఉందా ఒకసారి చెక్ చేసుకుంటే మీ స్ట్రోక్స్ కరెక్ట్గా రాయడానికి వీలవుతుంది. లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి అది చెక్ చేసుకొని మీరు ఆ ప్లేస్లో కూర్చుంటే హ్యాపీ డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్, బిఫోర్ టేకింగ్ ట్రయల్ డిక్టేషన్ ప్లీజ్ చెక్ యువర్ షార్ట్ హ్యాండ్ బుక్, ఎనీ డాట్స్ ఎట్సెటరా. మీకు షార్ట్ హ్యాండ్ బుక్ ఇస్తారు కదా లోపలికి, మీరు సీట్లలో కూర్చున్న తర్వాత ఏదైతే బుక్లెట్ ఇచ్చిన తర్వాత మీ ఇన్విజిలేటర్ ఒకసారి బుక్లెట్ చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి దాంట్లో డాట్స్ అవి ఇవి పడుతూ ఉంటాయి, డాట్స్ బ్లాకిష్, అవి కరెక్ట్గా ఉందో లేదా. ఒకవేళ కరెక్ట్గా లేకుండా ఉంటే అన్ని డాట్స్ అటువంటివి ఏమైనా ఉంటే రీప్లేస్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ ఇన్విజిలేటర్ని అడగండి, అతను వేరే కొత్తది ఇస్తారు మీకు. దాంట్లోనే రాస్తే ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది డాట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. కాబట్టి అది కేర్ తీసుకోవాలి డియర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ఆఫ్టర్ టేకింగ్ డిక్టేషన్ గివ్ 5 minutes ఓన్లీ ఫర్ రీడింగ్. ఇట్ హెల్ప్స్ యూ టు మెమొరైజ్ ది స్ట్రోక్స్ వర్డ్స్ బిఫోర్ స్టార్టింగ్ ది ట్రాన్స్క్రిప్షన్, బట్ నాట్ టు ట్రాన్స్క్రైబ్ డైరెక్ట్లీ డియర్ ఫ్రెండ్స్. మనకు ట్రయల్ డిక్టేషన్ అయిపోయి మెయిన్ డిక్టేషన్ కూడా అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం రాసే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ ఆ బుక్లెట్ని చదవకుండా, షార్ట్ హ్యాండ్ నోట్స్ని చదవకుండా డైరెక్ట్ ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేస్తారు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పేసి. అయితే ఇక్కడ సజెషన్ ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే రాస్తున్నారో ఎవరైనా సరే, కొత్త వాళ్ళైనా కూడా లేకపోతే సెకండ్ టైం థర్డ్ టైం రాస్తున్న వాళ్ళు కూడా ఫస్ట్ మొత్తం షార్ట్ హ్యాండ్ నోట్స్ చదువుకొని ఉంటే మీరు ట్రాన్స్క్రిప్షన్ చేయడానికి వీలవుతుంది. కానీ మొత్తం ఒకసారి చదువుకోకుండా డైరెక్ట్ రాస్తే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, ఈ స్ట్రోక్ ఇదేనా కాదా అని చెప్పేసి. కాబట్టి ఒకసారి చదువుకోమని చెప్పారని చెప్పేసి ఎక్కువ టైం తీసుకోవద్దు డియర్ ఫ్రెండ్స్. దానికి 5 minutes కంటే ఎక్కువ అస్సలు తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఓన్లీ 1 hour మాత్రమే ఉంటుంది ట్రాన్స్క్రిప్షన్ టైం. మరి 1 hourలో మీరు 5 minutes కంటే ఎక్కువ తీసుకుంటే ట్రాన్స్క్రిప్షన్ టైం సరిపోదు, ట్రాన్స్క్రిప్షన్ చేయడానికి మిగిలిపోతుంది, అప్పుడు ఫెయిల్ అయిపోతారు ఆటోమేటిక్గా. కాబట్టి 5 minutes కంటే ఎక్కువ తీసుకుంటే కష్టం, స్పీడ్గా చదువుకోవాలి. ఆ 5 minutesలోనే కంప్లీట్ చేసేటట్టు చూసుకోవాలి. మీకు ఎగ్జామ్లో డిక్టేషన్ అయిపోగానే కొంచెం ఒక 1-2 minutes రిలాక్సేషన్ టైం ఉంటుంది కదా, అప్పుడు ఇమీడియట్గా ఎగ్జామ్లో యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని డిక్టేటర్ గారు చెప్పగానే మీరు ఇమీడియట్గా చదువుకుంటూనే ఉండాలి. కానీ మీరు పక్కన వాళ్ళతో ఎటువంటి టాక్ చేయకూడదు, వాళ్ళతో ఏం మాట్లాడకుండా మీ పని మీరు చూసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. కాబట్టి 5 minutes తీసుకోవాలి. 5 minutes కంటే ఎక్కువ తీసుకుంటే టెన్షన్ అవుతుంది, ట్రాన్స్క్రిప్షన్ రాయడానికి టైం సరిపోదు. కాబట్టి
ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు ముందు చదువుకొని ఉండాలనేది నా సజెషన్. మీకు ఇష్టమైతే ఇది తీసుకోండి డియర్ ఫ్రెండ్స్. అది నెక్స్ట్ పాయింట్. బిఫోర్ ట్రాన్స్క్రైబింగ్ ఇన్ ది ఆన్సర్ బుక్లెట్, ప్లీజ్ మేక్ బార్డర్స్ నీట్లీ ఫర్ గుడ్ అపియరెన్స్ ఇంప్రెషన్ టు ది ఎవాల్యుయేటర్. సో డియర్ ఫ్రెండ్స్, షార్ట్ అండ్ నోట్బుక్తో పాటు మీరు ట్రాన్స్క్రిప్షన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీ ప్లేస్లో మీ నెంబర్ దగ్గర కూర్చున్న తర్వాత మీకు ఆన్సర్ బుక్లెట్ కూడా ఇస్తారు కదా, అది తీసుకోగానే ఆన్సర్ బుక్లెట్ కూడా ఒకసారి చూడండి, మొత్తం అన్ని పేజెస్ కరెక్ట్ ఉన్నాయా, అన్ని లైన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకున్న తర్వాత మీ ఆన్సర్ బుక్లెట్ స్కేల్తో 4 బార్డర్స్ గీసుకోండి. 4 బార్డర్స్ మీరు లైన్స్ చేసుకోండి. లైన్స్ గీసుకున్న తర్వాత మీరు ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేస్తే అది చూడడానికి మంచి అపియరెన్స్ వస్తుంది. అదే ఎవరైతే వాల్యూ చేస్తారో ఎవాల్యుయేటర్స్కి మంచి ఇంప్రెషన్ వస్తుంది వాల్యూ చేయడానికి. ఇవి కొన్ని చిన్న పద్ధతులు పాటిస్తే మనకే మంచిది కదా డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్, చెక్ ద టైమ్ అకేషనల్లీ వైల్ ట్రాన్స్క్రైబింగ్ ది స్పీడ్ ఆర్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్, దట్ ఈస్ ఫర్ సెకండ్ పేపర్, టు అవాయిడ్ స్ట్రెస్. అయితే ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ అయితే టైం చూసుకోరు, అది ఎక్స్పీరియన్స్ అయింది. కొంతమంది ఫ్రెండ్స్ టైం చూసుకోక ట్రాన్స్క్రిప్షన్ అబౌట్ 1 minute స్ట్రోక్స్ వదిలేయడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కాబట్టి రిస్ట్ వాచ్, ఎలక్ట్రానిక్ వాచెస్ అట్లాంటివి కాకుండా మామూలు వాచెస్, ఒకవేళ మామూలు వాచెస్ కూడా అలో చేయకపోతే మీ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో ఇన్విజిలేటర్ని ఊరికి అడుగుతూ ఉండాలి, టైం ఎంత అయింది, ఇంకెంత టైం ఉంది అని చెప్పేసి. అడగకపోతే మనకే నష్టం అవుతుంది. టైం ఖచ్చితంగా అడిగి మీరు మీ యొక్క ట్రాన్స్క్రిప్షన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మీరు 1 minute కంప్లీట్ చేశారా, 2 minutes ట్రాన్స్క్రిప్షన్ అయిపోయిందా, 3 minutes అయిపోయిందా అని. ఎందుకంటే 7 minutes ట్రాన్స్క్రిప్షన్ మీరు కంప్లీట్ చేయాలి. కాబట్టి టైంని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్క్రైబ్ చేయాలి. కానీ ఎక్కడ డౌట్ వస్తే అక్కడే ఆగిపోతే కనుక కష్టం అవుతుంది డియర్ ఫ్రెండ్స్. కాబట్టి టైం ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, వైల్ ట్రాన్స్క్రైబింగ్, ఇఫ్ యూ గెట్ కన్ఫ్యూజన్ టు ఫైండ్ ద స్ట్రోక్ వర్డ్, leave it and continue further to avoid waste of time. But after completion of whole transcription, then you check if you get time. సో డియర్ ఫ్రెండ్స్, ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు మనకు చాలా డౌట్లు వస్తూనే ఉంటాయి. మనము కొన్ని ఫైండ్ అవుట్ చేయలేము స్ట్రోక్స్ని, అవి అర్థం కాకుండా అక్కడే ఆగిపోతాం. అలా ఆగడం వల్ల నెక్స్ట్ చేయాల్సిన ట్రాన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అక్కడ ఆగిపోతే మనం అది చేయలేము, కంప్లీట్ చేయలేము, టైం వేస్ట్ అవుతుంది. ఆ టైం వేస్ట్ కావడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ పెరగడం వల్ల ఇంకెక్కువ తప్పులు పోతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడైతే డౌట్ వచ్చిందో, ఒక స్ట్రోక్స్ ఏమైనా అర్థం కాకపోతే అక్కడ అది వదిలేసి ఇంకా ముందుకు వెళ్ళి మిగతాది మొత్తం ట్రాన్స్క్రిప్షన్ చేయాలి. మొత్తం ట్రాన్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు టైం ఉంటుంది కదా, లాస్ట్లో 5 minutes 10 minutes ఉంటే అప్పుడు మీరు చెక్ చేసుకోవాలి మొత్తం, అప్పుడు ఓకే, అలా బాగుంటుంది. కానీ ఒక స్ట్రోక్ అర్థం కాకపోతే అక్కడే కూర్చుంటే మీరు మొత్తం కష్టం అవుతుంది, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఉంటాయి డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్, ఇఫ్ యూ హ్యావ్ టైమ్, వన్స్ రీడ్ ద కంప్లీట్ ట్రాన్స్క్రిప్షన్ వేర్ యూ మే ఫైండ్ ఫ్యూ కరెక్షన్స్, ఇట్ హెల్ప్స్ యూ. కాబట్టి మొత్తం ట్రాన్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes ఏమైనా టైం మిగిలింటే మీకు స్పీడ్గా మళ్ళీ చదువుకుంటూ రావాలి. మీ లాంగ్ హ్యాండ్ని చదువుకుంటూ వస్తే 1-2 మిస్టేక్స్ కవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మొత్తం చదివినప్పుడు మనకు అక్కడ కొన్ని అర్థమవుతుంది, ఇక్కడ మిస్టేక్ ఉంది, మిస్టేక్ రాశాను, ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చిన్నవైనా మనకు అర్థమవుతుంటాయి. కనీసం మనకు దాంట్లో ఒక 2-5 మిస్టేక్స్ కవర్ అయితే కూడా అది చాలా హెల్ప్ అవుతుంది మనము ఎగ్జామ్ పాస్ కావడానికి. కాబట్టి ఇటువంటి చిన్న చాలా ఇంపార్టెంట్. ఇవి మిస్ చేయడం వల్లనే ఎగ్జామ్లో రిజల్ట్స్ కూడా పోతూ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే
బాగుంటుంది డియర్ ఫ్రెండ్స్. ఎనీవే, ఆల్ ద బెస్ట్ డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఆన్ 28th January 2024 in Telangana state. Of course, in February 2024 in Andhra Pradesh also. Anyway, all the best, dear friends.